కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఇవాళ ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. కాంగ్రెస్ మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. మహిళలకు మహాలక్ష్మి 2500 రాలేదు. రైతులకు 15,000 రైతు భరోసా రాలేదు. వృద్ధులకు 4,000 పెన్షన్ అంతకంటే రాలేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ డబ్బులు రాలేదు. నిరుద్యోగులకు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ అంతా కూడా మోసం, దగ అనేటువంటిది ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ఇలా 2.5 సంవత్సరాలు దాదాపు పూర్తయితా ఉంది. సగం కాలం అయిపోయింది కాంగ్రెస్. ఏ ఊర్లోనైనా, ఏ మున్సిపాలిటీలోనైనా ఒక్క పని కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టెత్తిందా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క మంచి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసిందా అని అడుగుతా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది? కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. ఇలా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండట. ఏమని చేస్తావు రేవంత్ రెడ్డి? అవ్వా తాతలకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినా ఓటేయమంటావా? మహాలక్ష్మి 2,500 ఇయ్యలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని తిరుగుతున్నావా రేవంత్ రెడ్డి? ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు? ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చింది, ఇప్పటిదాకా రైతు బంధు పడలే. ఇలా మా గుమ్మడిదలలో సగానికి సగం రైతులే ఉంటారు. ఎందుకు రైతు బంధు డబ్బులు వేయలే? కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే రైతు బంధు పైసలు పడ్డాయి. ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి నెల వచ్చినా రైతు భరోసా పైసలు పడలే. అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఓట్లకు రైతు బంధు పైసలు ఇస్తున్నావు. నాట్లకు కేసీఆర్ రైతు బంధు పైసలు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తుండ్రు. మొన్న సర్పంచ్ ఎన్నికలు అప్పుడేమో రైతు బంధు వేసిండు. ఇప్పుడు యాసంగికేమో ఇంతవరకు రైతు బంధు పడలే. రైతు బంధు అనేది పెట్టుబడి సాయం. నారు ఓసుడు అయిపోయే, దుక్కి దున్నుడు అయిపోయే, నాట్లు వేసుడు అయిపోయే, కలుపు తీసుడు అయిపోయే, యూరియా చల్లబట్టి ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? అంటే ఎందుకు రైతుల్ని మోసం చేస్తున్నావు? 15,000 ఇవ్వకపోతేవి, కేసీఆర్ గారు ఇచ్చే పైసలు ఇవ్వకపోతేవి. కరోనా వచ్చినా రైతు బంధు డబ్బులు పడ్డాయి కదా, నువ్వెందుకు రైతు బంధు డబ్బులు వేయట్లేదు? 11 సార్లు కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేసిండు. 82,000 కోట్ల రూపాయలు డబ్బులు వేసిండు కేసీఆర్ గారు. నువ్వెందుకు వేస్తలేవు? ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. ఇప్పుడు ఇది 3వది ఇస్తావా? మళ్ళీ ఇది కూడా ఎగ్గొడతావా? నువ్వు అనుకుంటున్నావేమో మున్సిపాలిటీల్లో రైతులు ఉండరు, పట్టణాల్లో రైతులు ఉండరు, వాళ్ళకి వేయకపోతే ఏం కాదనుకుంటున్నామో బిడ్డ. కానీ ఇలా గుమ్మడిదల్లో 80 పైసలు రైతులే. సగం మున్సిపాలిటీల్లో రైతులే ఉంటారు, రైతు కుటుంబ సభ్యులే ఉంటారు. మున్సిపాలిటీలు ఉన్న వాళ్ళకి భూములు ఉండయి, మున్సిపాలిటీలలో హింసం ఉండదు, రైతు బంధు వేయకపోతే ఏం కాదనుకుంటున్నామేమో. కానీ మున్సిపల్ ఎన్నికల్లో రైతుల్ని ఈ బలగొడతారు. కాంగ్రెస్ పార్టీని పొట్టు చేస్తారు బిడ్డ రైతు బంధు వేయకపోతే. ఇలా నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావు, కాలేజీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు, అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇవ్వలేదు, కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చినవా? ఈ 2.5 ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన 57 ఏళ్ళకి ఇచ్చిన పెన్షనే. ఉన్న పెన్షన్లు 2 లక్షలు కోత పెట్టినావు. చచ్చిపోయిందనో ఇంకేదో పేర్లు పెట్టి 2 లక్షల పెన్షన్లు తీసేసినావు. కొత్తగా ఒక్క పింఛన్ అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఏ హామీ నువ్వు అమలు చేసినావు? ఇలా రైతులకు 24 గంటల కరెంట్ అన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులను, ఏ సబ్ స్టేషన్ పోదాంపా, 12 గంటల కరెంటు కూడా వస్తలేదు రైతులకు. దొంగరాత్రి కరెంటుతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా 12-13 घंटा भी करंट नहीं आ रहा, किसान बहुत परेशान में है। अरे मुसलमान को भी कांग्रेस ने धोखा दिया। 2.5 साल में 1 पैसा भी काम नहीं करे मुसलमानों के लिए। क्या काम करे बोलो? क्या इमाम मौजूम साहब का तनख्वाह बढ़ाए, ओवरसीज स्कॉलरशिप दिए, 4,000 करोड़ बजट दिए, 1,000 करोड़ का जो नौजवान बच्चा बेरोजगारी के लिए आप पैसे देते बोले, 1 पैसा दिया, 1 बच्चे को मदद करा? कुछ नहीं करा कांग्रेस पार्टी ने। पूरे मुसलमानों को धोखा दे दिया कांग्रेस पार्टी ने। अन्य वर्गाలను మోసం చేసింది. అరే గొర్రె పిల్లలు ఇస్తా, 100 రోజుల్లో గొర్రె పిల్లలు ఇస్తాను, 700 రోజులైంది, గొర్రెలు లేవు, పిల్లలు లేవు. చేప పిల్లలు బంద్ అయిపోయినాయి, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, దళిత బంధు మూలకు పడ్డది,
దళితులకు మోసం, బీసీలకు మోసం, 42% రిజర్వేషన్ అని చెప్పి సన్మానాలు చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో బల్లలు జరిసి ఇవాళ బీసీలకు దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. 42% రిజర్వేషన్ అని చెప్పి ఇవాళ మున్సిపాలిటీలో 30% కూడా ఇయ్యలే, గ్రామ పంచాయతీల్లో అసలే ఇయ్యలే. రిజర్వేషన్ల విషయంలో బీసీలను డోకా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీలకు 12 లక్షలు ఇస్తాం దళిత బంధు అందరూ మొదటికే మోసం చేసింది. యాదవుల పని ఉత్తరైపోయింది. గౌడ్స్ కు 25% కళ్ళు దుకాణాలు ఇస్తామన్నారు, వైన్స్లు ఇస్తామన్నారు. గౌడ్స్ కూడా మోసం చేసింది. అసలు మీరు మోసం చేయండి ఎవరిదన్నా ఉందా? అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అవ్వ తాతలకు మోసం, అక్క చెల్లెళ్లకు మోసం, నిరుద్యోగ యువకులకు మోసం, చదువుకునే విద్యార్థులకు మోసం, రైతన్నలకు మోసం, వ్యవసాయ కూలీలకు మోసం. అరే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ముఖ్యమంత్రి హైదరాబాద్లో జెండా ఊపిండు, కట్టుకొత్తిండి, ఇక పైసలు పడతాయి అన్నారు. ఒక్క ఊరికి పడ్డది, ఇక ఏ ఊరికి పడలేదు. రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికన్నా ఒక్కరికన్నా పడ్డాయా నేను అడుగుతా ఉన్నా. పథకాలన్నీ కూడా మోసమే. ఇలా బస్సు కూడా తుస్సుమన్నది. ఆడోళ్ళకు ఫ్రీ అంటే మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతుంది, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఆడికాడికి అయిపోయాయి. నువ్వు ఇచ్చింది ఏమున్నది? నువ్వు ఇచ్చిన పథకం ఏమున్నది? కేసీఆర్ గారు ఇచ్చిన గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి, చేప పిల్లల పథకం బంద్ అయిపోయింది, దళిత బంధు బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు. ఉన్నాయి రద్దు చేసుడు తప్ప నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రజల్ని మోసం చేసినావు. ఆడవిళ్ళ పెళ్లికి తులం బంగారం ఇస్తాను, కానీ బంగారం ధర మాత్రం 1,64,000 అయిపోయింది. నువ్వు ఇచ్చింది లేదు కానీ ధర మాత్రం డబుల్ చేసినావు. 80,000 పోయి 1,60,000 వచ్చింది. డబుల్ ధర చేసినావు. ప్రజల్ని అడుగడుగున మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఓట్లు అడుగుతావు? కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. ఇలా గుమ్మడిదల ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఈ మున్సిపాలిటీ